మధ్యకాలంలో పిల్లల్ని ఎక్కువగా హాస్పిటల్‌కి తీసుకొచ్చినప్పుడు పేరెంట్స్ చెప్పే మాటల్లో నేను బాగా పర్టిక్యులర్‌గా అబ్జర్వ్ చేసిన దానికి పిల్లలకి వచ్చే ప్రాబ్లమ్స్‌లో మేజర్‌గా ఏయైతే ఇమ్యూనిటీ డిజార్డర్ వల్ల వస్తాయో కొన్ని వైరల్ సంబంధించినయి, అలాగే ఫంగస్ ఇన్ఫెక్షన్‌లకు సంబంధించినయి గానీ ఏదన్నా సరే వచ్చినప్పుడు ఏదైతే మీరు పాత ప్రిస్క్రిప్షన్ ఉన్నాయి, ఇంట్లో ఆల్రెడీ డాక్టర్ల దగ్గర రాయించుకొచ్చినయి గానీ లేకపోతే ఇంట్లో ఉన్న వాటిల్ని కానీ మీరు వాడేయడం వల్ల ఇబ్బంది ఏంటంటే తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ని తగ్గించడం అన్నది చాలా క్రిటికల్ అవుతుంది. దానివల్ల పిల్లల్లో హిమోగ్లోబిన్ అన్నది బాగా తగ్గిపోయి ఇమ్యూనిటీ కూడా తగ్గిపోవడం వల్ల ఈ మందులు వాడేయడం వల్ల తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ని తగ్గించుకోవడానికి బాడీ సహకరించదు. దానివల్ల మీరు అప్పటికప్పుడు రిలీఫ్ వచ్చింది, తగ్గింది అనుకుంటున్నారు కానీ తర్వాత రాబోయే కాలంలో ఏదన్నా పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు పిల్లలకి తగ్గడం అన్నది చాలా క్రిటికల్ అవుతుంది. మధ్యకాలంలో పిల్లల్ని ఎక్కువగా హాస్పిటల్‌కి తీసుకొచ్చినప్పుడు పేరెంట్స్ చెప్పే మాటల్లో నేను బాగా పర్టిక్యులర్‌గా అబ్జర్వ్ చేసిన దానికి పిల్లలకి వచ్చే ప్రాబ్లమ్స్‌లో మేజర్‌గా ఏయైతే ఇమ్యూనిటీ డిజార్డర్ వల్ల వస్తాయో కొన్ని వైరల్ సంబంధించినయి, అలాగే ఫంగస్ ఇన్ఫెక్షన్‌లకు సంబంధించినయి గానీ ఏదన్నా సరే వచ్చినప్పుడు ఏదైతే మీరు పాత ప్రిస్క్రిప్షన్ ఉన్నాయి, ఇంట్లో ఆల్రెడీ డాక్టర్ల దగ్గర రాయించుకొచ్చినయి గానీ లేకపోతే ఇంట్లో ఉన్న వాటిల్ని కానీ మీరు వాడేయడం వల్ల ఇబ్బంది ఏంటంటే తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ని తగ్గించడం అన్నది చాలా క్రిటికల్ అవుతుంది. దానివల్ల పిల్లల్లో హిమోగ్లోబిన్ అన్నది బాగా తగ్గిపోయి ఇమ్యూనిటీ కూడా తగ్గిపోవడం వల్ల ఈ మందులు వాడేయడం వల్ల తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ని తగ్గించుకోవడానికి బాడీ సహకరించదు. దానివల్ల మీరు అప్పటికప్పుడు రిలీఫ్ వచ్చింది, తగ్గింది అనుకుంటున్నారు కానీ తర్వాత రాబోయే కాలంలో ఏదన్నా పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు పిల్లలకి తగ్గడం అన్నది చాలా క్రిటికల్ అవుతుంది.